హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కెపాసిటర్ గురించి అయితే తెలుసుకుందాము. కెపాసిటర్ని మల్టీమీటర్ ద్వారా చెక్ చేసి అది షార్ట్ ఉందా, లీకేజ్ ఉందా, ఓకే ఉందా అని మనం ఎలా తెలుసుకుందాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. బోర్డు మీద ఎలాగ చెక్ చేయాలా, నెక్స్ట్ కెపాసిటర్ని బయట తీసి ఎలా చెక్ చేయాలనేది ఇది చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీని సింబల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దాని యూనిట్ వచ్చేసి ఫారెడ్, కోడ్ వచ్చేసి సి, ఫారెడ్, మైక్రో ఫారెడ్, నానో ఫారెడ్, పికో ఫారెడ్ అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కెపాసిటర్ ఇక్కడ 3 సెట్లు లాగా తీసుకున్నాం చూడండి. దీన్ని అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ సెట్లోనే కెపాసిటర్లు మనకు కెపాసిటరు ఏమీ రాకుండా ఉండింది అంటే అది ఓకే కండిషన్లో ఉన్నట్టు. చూడండి ఇక్కడైతే ఏం రాలా, ఓఎల్ అంటే అలాగే ఓఎల్లోనే ఉంది. మల్టీమీటర్లో చూడండి పైన ఏమి ఇక్కడ చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. అయితే ఇవన్నీ ఓకే కెపాసిటర్లు. చూడండి ఇక్కడ మల్టీమీటర్లో ఓఎల్ అని చూపిస్తుంది, దానిలో రీడింగ్ కానీ ఏం కూడా రావట్లేదు. ఈ సెట్లో కెపాసిటర్లు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. చూడండి 0.004 అంటే బజర్ సౌండ్ వస్తుంది, అంటే షార్ట్ కెపాసిటర్ ఇది. ఇంకో కెపాసిటర్ చూడండి, ఇది కూడా 0.3, అది కూడా షార్ట్ కెపాసిటర్. ఈ విధంగా అయితే మనం ఐడెంటిఫై చేయవచ్చు కెపాసిటర్లు షార్ట్ అయ్యాయి అని. చూడండి ఈ కెపాసిటర్ కూడా 0.3, ఇది కూడా షార్ట్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ కూడా చూడండి ఇక్కడ కనెక్టివిటీ బాగా కనెక్ట్ చేయాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. 0.0032 అని వస్తుంది, ఇది కూడా షార్ట్ కెపాసిటరు. ఇంకో లాస్ట్ కెపాసిటర్ చెక్ చేస్తున్నాం చూడండి. ఈ కెపాసిటరు 0.04546 అని వస్తుంది, ఇది షార్ట్. నెక్స్ట్ వచ్చేసి లీకేజ్కి దగ్గర ఉంది. ఈ సెట్ వచ్చేసి ఓకే కండిషన్ కెపాసిటర్లు. మధ్యలో సెట్ వచ్చేసి షార్ట్ కెపాసిటరు. లాస్ట్ సింగిల్ ఒక కెపాసిటర్ ఉండేది లీకేజ్కి దగ్గరగా ఉంది కెపాసిటరు. ఈ విధంగా అయితే మనం కెపాసిటర్ని బయటకు తీసి చెక్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బోర్డులో ఏ విధంగా చెక్ చేయాలని చూద్దాము కెపాసిటర్ని. చూడండి ఇప్పుడు మనం బోర్డులో అయితే ఈ విధంగా చెక్ చేయాలి. ఫస్ట్ మన రెడ్ ప్రోబ్ వచ్చేసి గ్రౌండ్ మీద పెట్టేసి బ్లాక్ ప్రోబ్తో చెక్ చేస్తాము. ఒక సైడ్ కెపాసిటర్కి గ్రౌండ్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి కంటిన్యూటీ మోడ్ అంటే జిఆర్ మోడ్ వస్తుంది. చూడండి ఒక సైడ్ వచ్చేసి 0.003 అని వచ్చింది, అంటే అది గ్రౌండ్. ఇంకో సైడ్ కెపాసిటర్ చెక్ చేద్దాము, ఏం వస్తుంది చూద్దాము. 566 అని వచ్చింది, అంటే జిఆర్ వాల్యూ వచ్చేసి మనకు 250 పైన రావాలా, అప్పుడే అది గుడ్ జిఆర్ అని మనం అనుకోవచ్చు. ఇక్కడ చూడండి 0.003, ఓకే 432, అంటే ఈ కెపాసిటర్ కూడా బాగుంది. రెండు సైడ్లు మనకు గ్రౌండ్ అయితే రావట్లా, ఒక సైడ్ వాల్యూ వస్తుంది, ఒక సైడ్ గ్రౌండ్ వస్తుంది. ఎప్పుడు కూడా కెపాసిటర్ బోర్డులో 99% ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంటాం. ప్యారలల్ అంటే ఒక సైడ్ గ్రౌండ్, ఒక సైడ్ జిఆర్ వస్తుంది. చూడండి ఇక్కడ కూడా 423 ఒక సైడు, ఇంకో సైడ్ వచ్చేసి 0.003, అంటే ఇది కూడా ప్యారలల్లో ఉన్నట్టు. కెపాసిటర్లు ఎక్కువ శాతం మనకు ప్యారలల్లోనే కనిపిస్తాయి, కొన్ని దగ్గర మాత్రమే సిరీస్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని కెపాసిటర్లు అయితే మనం చెక్ చేద్దాము, ఏదైనా షార్ట్ కెపాసిటర్ అయినా దొరుకుతాయా అని. ఇదైతే ఫ్రెష్ బ్రోడ్. చూడండి ఇక్కడ ఇంకో కెపాసిటర్ చెక్ చేస్తున్నాను, ఇది కూడా 580 వచ్చింది. ఇంకో సైడ్ వచ్చి 0.003, అంటే గ్రౌండ్. ఇది ఒక సైడ్ గ్రౌండ్, ఇంకో సైడ్ జిఆర్ అయితే మనకు మస్ట్ అండ్ షుడ్ చెక్ చేయాలి ఫ్రెండ్. జిఆర్ కరెక్ట్గా ఉంటేనే మనకు బోర్డు ప్రాపర్గా ఉన్నట్టు. చూడండి ఇక్కడ ఒక సైడ్ గ్రౌండ్ వచ్చింది, ఇంకో సైడ్ వాల్యూ వచ్చింది. ఈ కెపాసిటర్ చూడండి 243 జిఆర్, ఇంకో సైడ్ వచ్చేసి చూద్దాము 0.003, అంటే ఒక సైడ్ గ్రౌండ్, ఒక సైడ్ జిఆర్ వస్తుంది. దీనికి జిఆర్ చాలా తక్కువ వస్తుంది, 243 వస్తుంది. ఈ లైన్ని బట్టి మనకు జిఆర్ కూడా మనం ఇక్కడ ఈ కెపాసిటర్ చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి కింద సైడ్ వచ్చేసి 0.003, అంటే గ్రౌండ్. ఇక్కడ చూడండి ఏమొస్తుందో, ఇంకో సైడ్ కూడా 0.004, అంటే ఇది షార్ట్ అయిపోయింది కెపాసిటర్. టూ సైడ్ షార్ట్ ఉంది బోర్డులో. చూడండి ఇటు పక్క వచ్చేసి 0.003, ఇంకో సైడ్ వచ్చేసి 0.004, అంటే ఈ కెపాసిటర్ అయితే మనం రిమూవ్ చేసేయాలా. రిమూవ్ చేసేసి ఈ ప్లేస్లో వేరే కెపాసిటర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయాలా. ఖచ్చితంగా అయితే కెపాసిటర్ని అయితే వేయాలి. కెపాసిటర్ని ఎలా వేయాలి అంటే మనం స్కెమాటిక్ని యూస్ చేసి
దాంట్లో నానో ఫారెడ్లో ఉందా, పికో ఫారెడ్లో ఉందా, దాన్ని బట్టి వేయాలా. లేదంటే మన సైజ్ని బట్టి కూడా ఆ సైజ్ని తీసుకొని వేరే బోర్డులలో నుంచి తీసి అదే సైజ్ వేసినా కూడా మనకు వర్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఇన్ని కెపాసిటీలు చెక్ చేస్తే ఈ ఒక్క కెపాసిటర్ మాత్రం మనకు షార్ట్ అయితే బయటపడింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.